జిమ్లో క్లాక్స్ ఏంది భయ్యా? ఎస్, వర్షం కొడుతుంది కాబట్టి తప్పదు, షూ వేసుకుంటే తడిసిపోతాయి. సో మనం క్లాక్స్ వేసుకొని ఈరోజు జిమ్ చేసినాం అన్నమాట. సో మనం తొందరగా బ్యాక్ బైసెప్ రప్ కొట్టేసినాం. అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి, రిలాక్స్ అండ్ వాచ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మ్యాక్సిమం ఫస్ట్ టైమే చూస్తారు, ఎందుకంటే ఇది కొత్త ఛానల్ కాబట్టి. సో డూ సబ్స్క్రైబ్. ది నెక్స్ట్ డే. ఆఫీస్ వర్క్ ఇప్పుడే అయిపోయిందంటే మన పని అయిపోయింది. ఈ మధ్యలో తొందరగానే అవుతుంది కాబట్టి మన కంటెంట్ క్రియేషన్కి టైం ఇవ్వడానికి ఉంది, లేదంటే టైం దొరకదు. సమ్ టైమ్స్ నైట్ 8 అయిపోతుంది, ఆయన వర్క్ కూడా. సో అప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి, రావాలి, దెన్ వాక్ చేయాలి, మళ్ళీ కూర్చోవాలి. అంటే అప్పుడు కొంచెం హెక్టిక్ ఉంటుంది. బట్ ఈ మధ్యలో కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు గివ్ మై టైమ్ టు కంటెంట్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ కెరీర్. కానీ కంటెంట్ క్రియేషన్లో పడినప్పుడల్లా నాకు ఏమవుతుందంటే దానికి టైం ఇవ్వట్లేదు. నైట్ ఇద్దాం అనుకుంటాను, బట్ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేవరకు నైట్ 2 అయిపోతుంది. అప్పుడు కంటెంట్, అప్పుడు ఇంకా కెరీర్ పైన కూర్చుందామంటే వేరే ఆప్షన్ నాకు ఉండట్లేదు, జస్ట్ పడుకోవడం తప్పిస్తుంది. బట్ అది కూడా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి. నేనేమైతే వర్క్ చేసినా ఇన్ని రోజులు అవి రెండు ప్రిపేర్ చేసుకొని ఇంకేదైనా అదర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేటంటే విల్ డూ దాట్. ఇప్పుడు మనకి 3-4 పనులు ఉన్నాయి. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయాలా ఈ ఛానల్ కోసం స్పెషల్లీ. ఇందులో అన్ని షార్ట్సే ఉంటాయి. ఏవైతే షార్ట్స్ మనం ఇందులో పోస్ట్ చేస్తున్నామో అందులో పోస్ట్ చేస్తా. అండ్ బ్లాగ్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అందులో అప్లోడ్ చేద్దాము. సో ఆ లింకు ఈ బ్లాగ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. మేబీ అప్పటి వరకు క్రియేట్ చేస్తా. దీనికి బిఫోర్ ఇంకొక బ్లాగ్ వచ్చేది ఉంది, అదైన తర్వాత ఇది. సో దీని కింద మనం అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెన్షన్ చేద్దాం. సో యూట్యూబ్లో ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ వచ్చింది ఏంటంటే, ర్యాండమ్గా వీడియోస్ చూసినవే ఇక్కడ ఏమంటాడంటే పోస్ట్ టూ వీడియోస్ ఇన్ ఏ డే. మేబీ షార్ట్స్ గురించి మాట్లాడుతుండొచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, అతను ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుతుండే, యూట్యూబ్ గురించి మాట్లాడుతుండే తెలియదు. కాకపోతే ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ వర్క్స్ ఫర్ బోత్. సో అలా నువ్వు 6 to 1 year నువ్వు పోస్ట్ చేసుకుంటూ వచ్చినావు అనుకో, యూ విల్ బీ ద సక్సెస్ఫుల్ పర్సన్ in content creation. So there is a quotation saying that best time to plant a tree was 20 years ago and second best time is now. What does that mean? అంటే నువ్వు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే అప్పుడే స్టార్ట్ చేయాలా, దాని టైం అయిపోయి ఉండొచ్చు మేబీ. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో చూసుకుంటే, నేను కంటెంట్ క్రియేషన్ అనేది 2020లోనే స్టార్ట్ చేసిన. ఒక ఛానల్ నాది విత్ ఫేసే ఉంటుంది. కాకపోతే అది లాక్డౌన్లో. అప్పటికి నేను కంటెంట్ క్రియేషన్ అండ్ జాబ్ రెండు సైమల్టేనియస్గా ట్రై చేస్తున్నా. సో నాకు జాబ్ అప్పుడు చాలా నీడెడ్ ఉండే, నాకు రెంట్ కట్టడానికి కూడా మనీ లేకుండే. సో ఎట్ దాట్ పాయింట్ నాకు జాబ్ వచ్చిందన్నమాట. సో ఆ జాబ్కి నేను ఎంటైర్ టైం ఇచ్చేసిన. సో నాకు కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి టైం లేకుండే. సో అప్పుడు నా కంటెంట్ క్రియేషన్ అలానే కంటిన్యూ చేసి ఉంటే సంథింగ్ ఇప్పటికి ఏదో ఒక పొజిషన్ దాకా అయితే రీచ్ అవుతుండే. సో అది నేను పోగొట్టుకున్నట్టు నాకు టైం కూడా సెట్ కాలేదు. సో జాబ్ అండ్ కంటెంట్ క్రియేషన్ మేనేజ్ చేయలేము. నేను మార్నింగ్ కూర్చుంటే నేను నైట్ 10 వరకు జాబ్ పైన కూర్చునేటాను, ఎందుకంటే ఐఎమ్ న్యూ టు ద జాబ్. నాకేం చేయాలో తెలియదు. సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేర్చుకోవడానికి వెళ్ళింది. అది మళ్ళీ అది నా ఫస్ట్ జాబ్ ఆఫ్టర్ బీటెక్. సో అది అలానే పోయింది. సో మళ్ళీ అప్పుడప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అన్నీ హాఫ్ ఛాన్సెసే ఉండే. లైక్ మొత్తం ఏదో మనీ వస్తున్నాయి అంటే వస్తున్నాయి, మనం జాబ్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం, ఏదో ఒకటి అలా జస్ట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండే ఎక్కువ. సో అది రియలైజ్ అయ్యి, అంటే నాకు ప్రాపర్గా నాకున్న పీసీ కూడా అంత సపోర్ట్ ఇచ్చేది కాదు. ఏదైనా వీడియో ఎడిట్ చేద్దామన్నా, ఏది చేద్దామన్నా కూడా సో ఫోన్లో చేద్దామంటే అది చాలా కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అలా ఇంట్రెస్ట్ కూడా రాకపోతుండే. సో లాస్ట్ ఇయర్ నేను ల్యాప్టాప్కి స్విచ్ అయినప్పుడు నాకు కొన్ని డోర్స్ ఓపెన్ అయినాయి అన్నమాట. ఆ డోర్స్ ఏంది అంటే, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తుండే. ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు ఏదైనా కోర్స్ కొన్ని నేర్చుకున్నా స్టార్టింగ్లో, అది ఎక్కలేదు.
అండ్ ఓకే, ఫేస్లెస్ ఛానల్ అని చెప్పేసి చాలా బూమ్ అయింది. సో అది నేను స్టార్ట్ చేసిన. సో నాకేమనిపిస్తుందంటే అప్పుడు ఫేస్లెస్ ఛానల్ స్టార్ట్ చేసే బదులు విత్ ఫేస్ ఇలాంటి కంటెంట్ స్టార్ట్ చేస్తుంటేనే బెటర్ ఉండేదేమో. సో బెస్ట్ టైం అయిపోయింది, 2020లోనే అయిపోయింది. సో సెకండ్ బెస్ట్ టైం ఈజ్ నౌ. సో దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాము. ఇంకెవరైనా కూడా మీరు ఏదైనా అనుకొని అది పోతూ ఉంటే ఇట్లా స్టార్ట్ చేసేయండి ఏదో ఒకటి. జాబ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏదైనా జాబ్ స్విచ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏది ఉన్నా కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే టైం అయిపోతుంది బ్రదర్, తెలియకుండానే నీకు ఏజ్ అయిపోతుంది. ఇక మస్తు టైం ఉంది, మనం చేసుకోవచ్చు, 1-2 ఇయర్స్ అయినాక చూసుకుందామంటే అప్పటికి చాలా చేంజ్ అయిపోతుంది. యూట్యూబ్ గైడ్లైన్స్ నీకు 6 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతున్నాయి. సో స్టార్టింగ్ యూట్యూబర్స్కి అలాంటిది ఏం లేకుండే కదా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే నువ్వు అప్పటిదాకా రీచ్ అవుతావు. సో ఇది ఎట్లుంటుందంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు కదా, కొంచెం 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 అది పెద్దగా ఎంత పెద్దగా అవుతుందో నీకు తెలియదు ఫ్యూచర్లో. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే అప్పటికి అది గ్రో అవుతుంది. లైక్ మ్యూచువల్ ఫండ్స్లో అంటారు కదా. సో మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండింగ్కి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఎందుకు అంటే అదంతే. ఇక ఇప్పుడు నువ్వు 10,000 తోటి ఎవ్రీ మంత్ స్టార్ట్ చేస్తావు, అది నీకు ఒక 20 ఇయర్స్ తర్వాత నీకు క్రోర్స్ అవ్వచ్చు. అది మల్టిపుల్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు. దాన్ని 8th వండర్ తోటి పోలుస్తారు. సో నువ్వు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినా కూడా నువ్వు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అది నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా అది పెరుగుతూనే ఉంటుంది. సరే ఇప్పుడేం రావట్లేదు కదా, అప్పుడేం రావట్లేదు కదా అని క్విట్ చేసినావు అనుకో, అది అక్కడ అయిపోతుంది. ఇనిషియల్ స్టేజ్లో నీకు ఏర్పడదు, కాకపోతే ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ సీ ద రిజల్ట్స్. ఓకే. అండ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది అన్ని సెగ్మెంట్లలో వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు జాబ్ తీసుకున్నావు అనుకో, నీ జాబ్లో నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినా నువ్వు అక్కడే ఉంటావు. మా అంటే నీకు 30,000 ఉన్న శాలరీ 1,00,000 అవుతుందేమో ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ అంటే కొన్ని ఇయర్స్ పడుతుంది. నువ్వు 1,00,000కి రీచ్ అవ్వాలి, 1,00,000 నుంచి 1,50,000కి రీచ్ అవుతావు. అట్ మోస్ట్ టాప్ 1% అయి ఉంటే ఇట్లా నీకు 3 lakhs 4 lakhs పర్ మంత్ వస్తుంది. అది టాప్ 1%కి, రైట్? అది ఇంపాసిబుల్. అక్కడ నువ్వు హార్డ్ వర్క్ చేసినా కూడా అది నీకు పెయిడ్ అవ్వదు. నువ్వు ప్రాపర్ వేలో పోతేనే అవుతుంది. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఒక 20-30 వేల జాబ్ చేసినావు, అందులోనే హార్డ్ వర్క్ చేసేసి నేను 2 లక్షలు 3 లక్షలు గుంజగలుగుతా ఇన్ ఫ్యూచర్ అంటే అది నాట్ పాసిబుల్ బ్రో. కాకపోతే నువ్వు ఎక్కడ పెట్టాలో ఆడబెట్టాలి, ఆ పొటెన్షియల్ ఎక్కడుందో చూసుకోవాలా. ఆన్లైన్ ఈజ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్ అనమాట. ఇట్ మే బీ ఈకామర్స్ బిజినెస్, ఇట్ మే బీ ఎనీథింగ్. కాకపోతే స్కేలబుల్ ఉండాలి. ఏదైనా కూడా స్కేలబుల్ ఏదైతే ఉంటుందో అక్కడ నువ్వు మ్యాక్సిమం పొటెన్షియల్ ఇవ్వగలుగుతావు, అక్కడ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఈకామర్స్ అని ఎందుకు అన్నానంటే, ఈకామర్స్లో ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సేల్ చేయడం అంటే నువ్వు సెల్ చేసేటప్పుడు నీకు ఒక లిమిట్ ఉండదు. నువ్వు ఏదో పర్టికులర్ పాయింట్లో ఎక్కడైనా షాప్ పెట్టుకున్నావు అనుకో, అది ఆ ఏరియా వరకే లిమిటెడ్ ఉంటుంది. కాకపోతే నువ్వు ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సెల్ చేస్తే నీకు ఎక్కడి నుంచైనా కొనవచ్చు, నీ కంట్రీ మొత్తంలో కొంటారు ఎక్కడి నుంచి అయినా కూడా. సో ద లిమిట్స్ ఆర్ అన్లిమిటెడ్. అట్లనే కంటెంట్ కూడా నువ్వు ఆన్లైన్లో పోస్ట్ చేస్తే ఆ వీడియో ఎక్కడి నుంచి ఏడిపోతుందో తెలియదు. ఓకే, స్కై ఈజ్ ద లిమిట్ బ్రో నీకు. ఇక ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ఉన్నాడు, ఈజ్ ద నెంబర్ 1 యూట్యూబర్. 500 million క్రాస్ అయ్యిండు మొన్ననే. 500 million అంటే 1 million క్రాస్ అయితేనే ఈజ్ అ పాపులర్ యూట్యూబర్. ఓకే, కాకపోతే నువ్వు 500 million అంటే చూడు ఎక్కడి వరకు రీచ్ అయ్యిండు. సో కరెక్ట్ ప్లేస్లో కష్టపడితేనే ఆ రిజల్ట్స్ వచ్చింది కదా. సో ఆయన కష్టపడాల్సిన ప్లేస్లోనే కష్టపడ్డాడు కాబట్టి
ఆ రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యూట్యూబ్ చేయకుండా ఎక్కడైనా జాబ్ చేసుకుంటే అక్కడ కష్టపడితే ఆయన ఈ పొజిషన్కి రీచ్ అవుతుండేనా? ఇంపాసిబుల్. సో మనకి లిమిట్స్ లేని ప్లేస్లో నీ 100% ఇవ్వాలి, 100కి 100 200% ఇవ్వాలి. అప్పుడు చూడు నువ్వు ఎందుకు సక్సెస్ కావు. ఇన్ మ్యాటర్ ఆఫ్ 1 year, 1 year కాకుండా 2 years ఇవ్వు. ఓకే. సో మిస్టర్ బీస్ట్ ఆ పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఇయర్స్ పట్టింది కదా, 1-2 yearsలో అయితే కాదు అమ్మా, అట్మోస్ట్ 10 years ప్లస్ ఇచ్చిండు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నాడు. సో మనం వీఆర్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్, అంటే దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. అట్లా యూట్యూబర్స్, సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ 1 million+ ఉన్న వాళ్ళందరిది అదే స్టోరీ కదా. 5 years, 3 years, ఐషో స్పీడ్ 5 years లాక్డౌన్లోనే స్టార్ట్ చేసిండు. అట్లుంటుంది. ఎక్కడ కష్టపడాలో అక్కడనే కష్టపడాలి. 12:40 అవుతుంది. సో మన కంటెంట్ క్రియేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మైక్ ఒకటి అండ్ లైట్స్. ఇవి రెండు ఉన్నాయనుకో నీకు ఏ 20,000 ఫోన్ తోటైనా కూడా మంచిగా రికార్డ్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనము లైట్స్ సర్చ్ చేస్తున్నాము బై చేయడానికి. 2 లైట్స్ దెన్ ఒకటి చిన్న ట్రైపాడ్. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ప్రజెంట్ అయితే ఇవి 2 కార్ట్లో పెట్టిన, ఒకటి RGBది, ఒకటి నార్మల్ మెయిన్ లైట్ అన్నమాట. సో వీటిని ఎలా సెటప్ చేసి ఎలా పెడతా అనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. సో అరౌండ్ 1,500 అవుతున్నాయి, ఇంక్లూడింగ్ 2 లైట్స్ అండ్ 1 ట్రైపాడ్. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలా. వచ్చిన తర్వాత క్వాలిటీ చూద్దాం. సో ప్రజెంట్ అయితే నార్మల్ మనకి సరిపోతుంది. ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకుందాం అంటే వీళ్ళు అప్గ్రేడ్. ఈ వీడియోని ఇక్కడతోటి క్లోజ్ చేద్దాం. సో నిన్న నైట్ నుంచి రికార్డ్ చేస్తున్నా కాబట్టి సో 24 hours హాఫ్ డే కొట్టేసిన. సో హాఫ్ డే తర్వాత వర్క్ ఫ్రీ అయిన కాడ నుంచి రికార్డ్ చేస్తున్న ఈ డే. సో ఇక్కడికి క్లోజ్ చేద్దాం. ఈరోజు మంచి వీడియో అప్లోడ్ చేసిన, వాచ్ అవుట్. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాం. సో సీ ఇన్ నెక్స్ట్ వీడియోస్.